నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఒక్కొక్క పండుగ వెళ్ళిపోతూ ఉంది. ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి మనకు మహాలయ పక్షాలు మొదలవుతాయి. అంటే వినాయక చవితి అయిపోయింది, అనంత చతుర్దశి పౌర్ణమి అది అయిపోయిన తర్వాత మనకు మహాలయ పక్షాలు అనేది ఆ రోజు నుంచి ప్రారంభం అన్నమాట. అయితే సెప్టెంబర్ 7వ తారీఖు పౌర్ణమి ఉంది కదా, సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారము పౌర్ణమి. ఇది విశేషంగా ఎందుకు చెప్తున్నానంటే, పౌర్ణమి చంద్రగ్రహణం వచ్చింది ఆ రోజు. సంపూర్ణ చంద్రగ్రహణము పౌర్ణమి. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. మనము ఏదైనా ఇంట్లో ధ్యానం చేసుకోవడానికి కానీ, ధ్యానం అంటే మనము యోగా పరంగా ముద్రలు వేస్తూ ఉంటాము. ఆ ముద్రల పరంగా కానీ, ధ్యానం పరంగా కానీ, మెడిటేషన్ పరంగా కానీ, ఏదో ఎవరినో ఒకరిని దైవాన్ని తలుసుకుంటూ మనం ధ్యానం కానీ మెడిటేషన్ కానీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పౌర్ణమి అందులో గ్రహణం రోజు పూజలు చేయకూడదని ఎక్కడా లేదండి. ఎందుకంటే ఆ రోజు మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవచ్చు, మనసులో ధ్యానం చేసుకోవచ్చు. గ్రహణం రోజు ఎలాగూ ఆలయాలన్నీ మూసి ఉంటాయి కాబట్టి మన మనస్సుతోనే, మన ఊపిరితోనే ధ్యానం చేసుకుంటూ ఆ రోజు మనం ఆ దైవాన్ని ఏదో ఒక రూపంలో ధ్యానించుకుంటూ, మంత్రించుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఉన్నామనుకోండి, మంచి ఫలితాలు వస్తాయి, ఆరోగ్యము కూడా ఉంటుంది. గ్రహణం రోజు ఆ రోజు రాశి వారికి ఏదైనా దోషాలు ఉన్నా కూడా సునాయాసంగా మనకు ఆ దోషాలు పోవడానికి ఏదో మనము తలుసుకున్న మంత్రము మనల్ని కాపాడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు అంటే కడుపుతో ఉన్నవారు ఇంకా ఆ రోజు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. జాగ్రత్తలు అంటే మనం మూడో నెల కడుపుతో ఉన్నప్పుడు, మూడో నెల నుంచి ఇంకా మనం ఎప్పుడు గ్రహణం వచ్చినా కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడే లోపల పసికందు ఒక్కొక్క అవయవాలు తయారు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు ఏదైనా డిస్టర్బ్ చేయడం వల్లే ఏదైనా దోషాలు రావచ్చు. అందుకని గర్భిణీ స్త్రీలు ఆ రోజు రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. అయితే ఈసారి గ్రహణము చంద్రగ్రహణము ఆదివారము సెప్టెంబరు 7వ తారీఖు వస్తుంది. చంద్రగ్రహణం కాబట్టి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి నిండు పౌర్ణమి రోజు వస్తుంది. కాబట్టి రాత్రి సమయం చెప్తున్నాను, రాత్రి 9:55 నుంచి అర్ధరాత్రి 1:30 వరకు ఉందని చెప్తున్నారు. అంటే దాదాపు మనం రాత్రి 10 గంటల లోపు భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకొని, అంటే ఇంకా 1 గంట ముందు చేసినా పర్వాలేదు, 8 గంటలకు చేసినా పర్వాలేదు. ఆ గర్భిణీ స్త్రీలు అయితే 7:30కే భోజనం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ముందు టైం పెరిగే కొద్దీ గర్భిణీ స్త్రీలు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 8-7:30 ఈలోపు భోజనం చేసేసి హాయిగా రెస్ట్లో పడుకోవచ్చు. ఎందుకంటే కడుపుతో ఉన్నవారు, గర్భిణీగా ఉన్న వాళ్ళకు కొద్దిగా లోపల గ్రహణ దోషాలు, గ్రహణ కిరణాలు పడకుండా మనం ఎక్కడికి బయట
వాతావరణం చూడకుండా లోపల గదిలోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చెప్తున్నాను, 3వ నెల నుంచి ఈ జాగ్రత్తలు, ఎప్పుడు గ్రహణం వచ్చినా జాగ్రత్తలు అయితే పాటించుకోవాలి. ఇంకా చెప్పాను కదా, 9:55 నుంచి రాత్రి అర్ధరాత్రి 1:30 ఈ గ్రహణము వదులుతుంది. పట్టు 9:55 వదలడము 1:30 వదులుతుంది. అప్పుడు ఇంకా ఆ రాత్రిలో మనం శుతి శుభ్రము అనేది ఇంకా చేయలేం కాబట్టి ఉదయం ఏ టైంకి లేచినా కూడా ఉదయమే లేచి అంత ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసుకొని చక్కగా తలారా స్నానం చేసి అప్పుడు పూజా రూమ్లో మన ఫోటోలు కానీ విగ్రహాలు కానీ అన్నీ శుద్ధి చేసుకొని పుణ్యవచనం చేసుకొని ఆ ఫోటోలందరికీ పసుపు కుంకుమ గంధాలు పెట్టి పూజ చేసుకొని మనం కొబ్బరికాయ కొట్టుకుంటే ఏదైనా దోషాలున్నా పోతాయని మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు చేసినవే మనకు చెప్తారు కదా. అలానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా కడుపుతో ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, గ్రహణం అంటే సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించడమే గొప్ప. ఓకేనండి. నేను ఈ గ్రహణం గురించి 2 మాటలు మీకు తెలియజెప్పాలి. ఎవరైనా గర్భిణీ స్త్రీలకు తెలియకపోతే, ఎందుకంటే ఒంటరిగా ఉంటుంటారు భార్యాభర్తలు, పెద్దవాళ్ళు ఎక్కడో ఉంటారు, తెలుసుకోలేకపోతారు, అలాంటి వారికి ఉపయోగపడుతుందని ఈ విషయం మీకు తెలియజెప్తున్నాను. ఆడవాళ్ళు ఎవరినైనా ఒక్కొక్కరికి తెలియకపోవచ్చు, గ్రహణం ఉన్నది అని కూడా కొంతమందికి తెలియదు. అలాంటి అట్లాంటప్పుడు మనం కొన్ని ఇలాంటి మా టైం వాళ్ళు కొద్దిగా ఏదైనా చెప్పితే ఇంట్రెస్ట్గా పాటించడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అందుకోసమే నేను ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ 10 గంటల నుంచి 1:30 వరకు ఉంది కాబట్టి ఆ రాత్రిలో మనం ఏం చేయలేం కాబట్టి ఖాళీగా బయటికి వెళ్ళకుండా రెస్ట్ తీసుకోవాలి. అంతేనండి. మరొక వీడియోలో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను.